నా లైఫ్లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఐఎమ్ నాట్ అ బిగ్ బాస్ పర్సన్. A few moments later. శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యాంకర్ విష్ణుప్రియ. బుల్లితెర నటిగా, యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోస్ మరియు వీడియోస్ని అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఇదిలా ఉంటే విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్లడంతో ఈమె గతంలో బిగ్ బాస్ షో గురించి చేసిన కమెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ఈమెకి ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ షోకి వెళ్ళదని, బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుందని, అలాంటప్పుడు ఒక హౌస్లోనే ఎందుకు ఉండాలని, తాను బిగ్ బాస్ పర్సనే కాదని, ఆ షోని ఎప్పుడు తాను చూడలేదని, ఒకవేళ తనకి అవకాశం వచ్చినా ఆ షోకి వెళ్ళనంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి. అసలు విష్ణుప్రియ బిగ్ బాస్లోకి వెళ్ళడానికి గల కారణాలేంటి? ఈమెకి సినిమా యాంకరింగ్లో ఎందుకు ఛాన్సులు రావట్లేదు? రష్మికి విష్ణుప్రియకి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. విష్ణుప్రియ భీమినేని అలియాస్ యాంకర్ విష్ణుప్రియ. ఈమె 1988 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఇక విష్ణుప్రియ తండ్రి బట్టల వ్యాపారం చేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఈమెకి పావని అనే చెల్లెలు కూడా ఉంది. ఇదిలా ఉంటే వీరి బట్టల వ్యాపారం ఊర్లో అంతలా నడవకపోవడంతో ఫ్యామిలీతో హైదరాబాద్కి వచ్చి మాదాపూర్లో సెటిల్ అయ్యారు. కానీ విష్ణుప్రియ తండ్రికి హైదరాబాద్కి వచ్చాక చెడు అలవాట్లు అలవాటై మరో స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పడడంతో భార్యతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఇక అలా ఒక స్టేజ్లో అవి తారాస్థాయికి వెళ్లడంతో విష్ణుప్రియ చిన్నప్పుడే తన తండ్రి ఫ్యామిలీని వదిలేసి మరో మహిళని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అంతలా చదువులేని విష్ణుప్రియ తల్లి మొదట్లో ఒక పార్లర్లో చిన్న పని కోసం జాయిన్ అవ్వగా అందులో మేకప్, హెయిర్ డ్రెస్ చేయడం లాంటి పనుల్ని నేర్చుకోవడం జరిగింది. ఇక అలా నిదానంగా పార్లర్కి వచ్చే కొంతమంది సీరియల్, సినిమా ఆర్టిస్టులతో ఈమెకి మంచి పరిచయం పెరిగి వారు ఈమెను హెయిర్ డ్రెస్సర్గా, మేకప్ అసిస్టెంట్గా తీసుకెళ్తుండేవారు. అలా విష్ణుప్రియ కూడా తన తల్లితో కలిసి అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్స్కి వెళ్లడంతో ఈమెకి కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక విష్ణుప్రియ తన స్కూలింగ్ని మాదాపూర్లోని శ్రీ చైతన్య విద్యానికేతన్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విష్ణుప్రియ తన ఇంటర్ చదివేటప్పటి నుండే మోడలింగ్లో చేయడం మొదలెట్టింది. ఇక అలా చిన్నా చిత్కా లోకల్ బ్రాండ్స్కి మోడల్గా ఉంటూ సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా ఈమెకి తెలుగులో ఎవరు ఛాన్స్లు ఇవ్వలేదు. దీంతో తన లక్ని తమిళ్ మూవీస్లో ట్రై చేయాలని తన మకాన్ని చెన్నైకి మార్చగా అక్కడ ఒక మేనేజర్తో ఏర్పడిన మంచి స్నేహం కారణంగా అతను మలయాళంలో మమతా మోహన్ దాస్ నటించిన మయూకం అనే మూవీలో ఒక చిన్న పాత్ర పోషించే ఛాన్స్ ఇప్పించాడు. ఇక ఈ మూవీ 2005లో రిలీజ్ అయిన విష్ణుప్రియ చేసిన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. అలా ఆ తర్వాత చెన్నైలోనే ఉంటూ సినిమాల్లో ట్రై చేయగా ఒక కో డైరెక్టర్ సహాయంతో విశాల్ నటించిన శివపాతిగారం మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో విష్ణుప్రియ కెరియర్కి ఎటువంటి యూజ్ అవ్వలేదు. అలా మరోవైపు హీరోయిన్గా ట్రై చేయగా ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ఎవరు లీడ్ రోల్స్ని ఇచ్చేవారు కాదు. దీంతో చెన్నై వదిలి హైదరాబాద్కి వచ్చి తెలుగు సినిమాల్లో తన లక్ని ట్రై చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే విష్ణుప్రియకి రమేష్ అనే ఒక మూవీ మేనేజర్తో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెకి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన యమదొంగలో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా యమదొంగ మూవీ రిలీజ్ అయి హిట్ అయితే తన సినీ కెరియర్ మారిపోతుందనుకుంది. కానీ ఈ మూవీ 2007లో రిలీజ్ అయి హిట్ అయిన విష్ణుప్రియ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇదే సమయంలో కన్నడలో సుదీప్తో గూలీ అనే మూవీలో యాక్ట్ చేయగా అప్పటి నుండి విష్ణుప్రియ సపోర్టింగ్ రోల్స్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక అలా నిదానంగా ఒక సంవత్సరానికి ఆ సపోర్టింగ్ రోల్స్ కూడా రావడం ఆగిపోయాయి. దీంతో తన టాలెంట్ని ఎలాగైనా బయట పెట్టాలని కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేయగా అందులో పెళ్లి చూపులు అనే షార్ట్ ఫిలింతో విష్ణుప్రియకి కొంతవరకు గుర్తింపు రావడంతో షార్ట్ ఫిలిమ్స్లో ఈమెకి చాలామంది ఆఫర్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక అలా వైఫ్ ఆఫ్ కరుణ, ఎల్లో, సోడా బుడ్డి, మెన్ విల్ బి మెన్ అని 25కి పైగా షార్ట్ ఫిలిమ్స్లో చేస్తూ విష్ణుప్రియ యూట్యూబ్ స్టార్గా ఎదిగింది.
ఇదిలా ఉంటే మల్లెమాల టీం వారు ఈటీవీలో ఒక గేమ్ షోని స్టార్ట్ చేయాలని ఫీమేల్ యాంకర్ కోసం ఆడిషన్ని నిర్వహించగా తనకి తెలిసిన మేనేజర్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న విష్ణుప్రియ ఆడిషన్లో పాల్గొనింది. ఇక ఆడిషన్లో 100కి పైగా అమ్మాయిలు వచ్చినా కూడా ఆ షో మేనేజర్ రికమెండేషన్ మీద విష్ణుప్రియ వెళ్లడంతో పోవే పోరా షోకి ఈమెను యాంకర్గా ఫిక్స్ చేశారు. ఇక ఈ షో 2017 నుండి స్టార్ట్ అవ్వగా అందులో విష్ణుప్రియతో పాటు సుడిగాలి సుధీర్ కూడా హోస్ట్గా చేయడం గమనార్హం. అలా వీరి కెమిస్ట్రీ ఫస్ట్ ఎపిసోడ్ నుండే జనాలకి బాగా నచ్చుతూ వచ్చింది. ఇక ఈ షో ద్వారా విష్ణుప్రియకి రోజు రోజుకి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ షో హిట్ అవ్వగా క్రెడిట్ మొత్తం సుడిగాలి సుధీర్కే వెళ్లడంతో విష్ణుప్రియని అంతలా పట్టించుకునేవారు కాదు. ఇదిలా ఉంటే పోవే పోరా ప్రోగ్రాం ద్వారా విష్ణుప్రియకి సుడిగాలి సుధీర్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేస్తున్నట్లు వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక అలా విష్ణుప్రియ ఫేమ్ కోసమే సుధీర్ని వాడుకుంటుందని గ్రహించిన యాంకర్ రష్మి తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన సుధీర్తో విష్ణుప్రియ యాంకరింగ్ బాగోలేదని, తనకి నత్తుందని, వినయ్ అనే అతనితో అప్పటికే ఈమె సీరియస్ రిలేషన్లో ఉందని చెప్పి వారిద్దరి మధ్య గొడవలు పెట్టడంతో పోవే పోరా షో మధ్యలో విష్ణుప్రియని తీసేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి రష్మికి విష్ణుప్రియకి కోల్డ్ వార్ నడుస్తుందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఒకవైపు రష్మి యాంకర్గా దూసుకెళ్తుంటే విష్ణుప్రియకి మాత్రం పోవే పోరా షో తర్వాత ఏ షోలోనూ యాంకర్గా ఛాన్సులు రాలేదు. అయినా కూడా వెనకడుగు వేయని విష్ణుప్రియ తనకున్న ఫేమ్ మరియు నేమ్తో ఫారెన్ ఈవెంట్స్కి వెళుతూ దుబాయ్, లండన్, కెనడా, ఆస్ట్రేలియాలో జరిగే ఈవెంట్స్లో బాగా డబ్బు సంపాదించేది. దీంతో కొద్ది రోజుల్లోనే విష్ణుప్రియ ఆర్థికంగా బలపడింది. ఇదిలా ఉంటే ఎంత ట్రై చేసినా తనకి సినిమాల్లో కానీ స్మాల్ స్క్రీన్లో కానీ ఛాన్సులు రాకపోయేసరికి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫొటోస్ పెట్టడంతో మొదట్లో అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే యాంకరింగ్ చేసేటప్పుడు చాలా పద్ధతిగా కనిపించిన విష్ణుప్రియ ఉన్నట్టుండి గ్లామర్ డోస్ని పెంచడంతో కొంతమంది ఎంకరేజ్ చేస్తే మరికొంతమంది ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక ఈమె చెల్లెలు పావని కూడా తన అక్కలాగే యాంకర్ అవ్వాలని ట్రై చేస్తూ చిన్న చిన్న షోలకి హోస్ట్గా చేయడం జరిగింది. అలా విష్ణుప్రియ కెరియర్ 3 పువ్వులు 6 కాయలనేలాగా సాగుతున్నప్పుడే తన జీవితంలో జరిగిన ఒక ఘటన పూర్తిగా తలకిందులు చేసింది. అదేంటంటే తండ్రి దూరమయ్యాక తన తల్లి కష్టపడి 2 పిల్లల్ని పెంచి పోషించడం జరిగింది. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకపోవడంతో రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించి 2023 జనవరిలో హఠాత్తుగా మరణించడంతో విష్ణుప్రియ మరియు తన చెల్లెలు ఒక్కసారిగా ఒంటరైపోయారు. ఇక ఈ విషయం తెలిసి విష్ణుప్రియ తండ్రి ఇమ్మీడియట్గా స్పందించి అప్పటి నుండి తన 2 పిల్లలకి అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే సీజన్ 1 నుండే విష్ణుప్రియ బిగ్ బాస్ షోకి వెళ్తుందనే టాక్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉంది. ఇక అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఒకసారి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన విష్ణుప్రియ తను ఎప్పటికీ బిగ్ బాస్ షోకి వెళ్ళదని, అదొక వేస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తనే కంటెస్టెంట్గా వెళ్ళడంతో ఇప్పుడు ఈమెను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో విష్ణుప్రియ పేరు జేడీ చక్రవర్తితో కూడా గట్టిగా వినిపించిన అది షూటింగ్ జరిగేటప్పుడు ఆర్టిస్టుల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదని చెప్పొచ్చు. ఇక అలా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అండ్ బ్రేకప్స్తో విసుగు చెందిన విష్ణుప్రియ ఒక స్టేజ్లో తన బాయ్ ఫ్రెండ్ వినయ్ మాధవ్తో సీక్రెట్గా పెళ్లి చేసుకుందనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక విష్ణుప్రియ ఇమీడియట్గా ఈ వార్తలపై స్పందిస్తూ ఆ పెళ్లిలో ఎలాంటి నిజం లేదని, కానీ తనకి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని ఉందని చెప్పడంతో అందరూ త్వరలోనే ఈమె పెళ్లిపీట లెక్కబోతుందని ఫిక్స్ అయ్యారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ విష్ణుప్రియకి ఆమె బాయ్ ఫ్రెండ్కి మధ్య మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే విష్ణుప్రియ 2 సంవత్సరాల నుండి ఎటువంటి షో కానీ సీరియల్ కానీ చేయకపోవడం, అప్పటి వరకు సంపాదించిన డబ్బుని తన తల్లి ట్రీట్మెంట్కే పెట్టడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈమె బిగ్ బాస్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. మొదట్లో ఈమెను కంటెస్టెంట్గా ఫిక్స్ చేసినా కూడా కొన్ని డిస్కషన్స్ జరిగి ఈమెను కన్ఫర్మ్ చేయలేకపోయారు. ఇక అలా ఈమె రోజుకి 30,000 రూపాయలని డిమాండ్ చేయగా బిగ్ బాస్ వారు 10,000 రూపాయలని ఇస్తామని చెప్పడంతో ఫైనల్గా వేరే దారి లేక విష్ణుప్రియ బిగ్ బాస్ టీం చెప్పిన రెమ్యూనరేషన్కి ఒప్పుకొని లోపలికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక విష్ణుప్రియ తన టాలెంట్ మరియు గ్లామర్తో బిగ్ బాస్ టైటిల్ని విన్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరి మీకు బిగ్ బాస్ 8లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. ఇది ఫోక్స్ విష్ణుప్రియ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. Thank you.